ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 118వ భాగం. నేత్ర, టైం అయింది, ఇక వెళ్దామా? లేదు వికీ, నాకు ఇంకా వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. షోకి ఇంకా 1 వీక్ టైం ఉంది, ఈ వర్క్ రేపైనా చేసుకోవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ టైం 9 అయింది, వెళ్దాం పదా. లేదులే వికీ, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. సర్లే, నేను కూడా వెయిట్ చేస్తా అంటుంటే, వద్దులేండి సార్, మా అక్క కోసం నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. తనని ఇంట్లో డ్రాప్ చేశాకే నేను ఇంటికి వెళ్తాను అంటూ నిఖిల్ రావడంతో, నీకెందుకు శ్రమ, నువ్వు వెళ్ళు, మేమెటు వెళ్ళేది ఒకే ఇంటికి కదా. పర్వాలేదు సార్, మీరు కూడా చాలా టైర్డ్ అయ్యారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అక్కేదో వర్క్ ఉందంటుందిగా, తనని నేను తీసుకొస్తాను. డిజైన్ చేస్తున్న నేత్ర, అవును విక్రమ్, మా తమ్ముడున్నాడుగా, నువ్వు వెళ్ళు అనడంతో, వీడేంటి పొద్దు నుండి కాస్త తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతే, అక్కకి తోడుగా అక్కడే ఉన్న నిఖిల్ నేత్రకి కబుర్లు చెప్తూ తన డిజైన్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండి తనని విక్కీ ఇంట్లో బైక్లో డ్రాప్ చేసి వెళ్తున్నాడు. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు, సేఫ్గా వెళ్ళావో లేదో వెళ్ళాక కాల్ చేయి. సరే అక్క, కానీ అంటూ ఆ ఇంటిని చూస్తూ, నువ్వు కూడా జాగ్రత్త, ఎంతైనా ఈ ఇల్లు నీకు పరాయి ఇల్లే. నవ్వి, నిజమే, కానీ ఈ ఇంట్లో ఆంటీ మాత్రం చాలా మంచివారు, ఆమెను చూస్తే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది, కాబట్టి నువ్వేం భయపడకు అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతే, బైక్ స్టార్ట్ చేసుకున్న నిఖిల్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. తన బాల్కనీ నుండి ఇద్దరినీ చూస్తున్న ప్రకాష్, చూడబోతే వీళ్ళ అక్కకి కాపల్లాగా ఇక్కడికి వచ్చినట్టున్నాడు, వీడితో కాస్త జాగ్రత్తగా ఉండమని విక్రమ్కి చెప్పాలి అనుకుంటే, తన రూమ్ నుండి చూస్తున్న విక్రమ్ కూడా ఈరోజు నేత్రతో కాస్త టైం స్పెండ్ చేద్దామనుకుంటే వీడు మధ్యలో వచ్చి అంతా పాడు చేశాడు అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించని నేత్ర ఫ్రెష్ అయి వచ్చి తన మైండ్ మొత్తం నెక్స్ట్ వీక్ జరగబోయే ఫ్యాషన్ షో మీదనే ఉంచడంతో డిజైన్స్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. తెల్లవారుజామున నిద్రలేచిన నేత్రకి ఎంతకీ నిద్రపట్టలేదు. మనసంతా పూర్తిగా ఫ్యాషన్ వీక్ మీదే ఉండడంతో కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న ఆమెకు మంచి కలర్ కాంబినేషన్లో చూడగానే అందరి కళ్ళకి కట్టి పడేసేలా ఉన్న డిజైన్ మనసులోకి లీలగా వస్తుంటే, కళ్ళు తెరిచి, ఛ, ఏంటిది, ఏదో డిజైన్ కళ్ళ ముందు మెదులుతుంది కానీ క్లారిటీ లేదు అనుకుంటూ కలవరపడుతున్న కళ్ళని మూసుకుంది. ఆఫీస్ నుండి అలసటిగా ఇంటికి వచ్చిన అరవింద్ షవర్ బాత్ చేసి తల తుడుచుకుంటూ బయటికి రాగానే, బేబీ పింక్ బ్రౌన్ కలర్ టైట్ చుడీదార్లో హెయిర్ మొత్తం కర్ల్స్ చేసి నెక్కి సింగిల్ లైన్ రూబీ సెట్ వేసుకుని సింపుల్ మేకప్తో తన ఎదురుగా ఉన్న నేత్రను చూసి ఉన్న చోటే ఆగిపోయాడు అరవింద్. నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, అరవింద్, ఈ డ్రెస్ ఎలా ఉంది, దీన్ని నేనే డిజైన్ చేస్తున్నాను, నీకు నచ్చిందా, ఈ కాంబినేషన్ ఎలా ఉంది, రేర్ కాంబినేషన్ కదా, ఈ డ్రెస్లో నేను బాగున్నానా అని సంతోషంగా అడుగుతుంటే, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కళ్ళతోనే దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేశాడు. అమ్మో, తనకు తెలియకుండా డ్రెస్ డిజైన్ చేసుకున్నానని కొడతాడా అనుకుంటూ నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళిన నేత్ర తలంచుకుని కళ్ళు మాత్రం పైకెత్తి భయంగా అతని వైపు చూస్తుంటే, శుతిమెత్తగా ఆమె నుదుటిని ముద్దాడి, చాలా బాగుంది, నిజంగానే రేర్ కాంబినేషన్, ఈ కలర్ కాంబినేషన్ కంటే నువ్వు వేసుకుండడం వల్ల దీనికి ఇంకా అందం వచ్చింది, గుడ్ వర్క్ అంటుంటే, ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ భర్త అయినా ఏ రోజు తన టాలెంట్ని మెచ్చుకొని అరవింద్ ఈరోజు బాగుంది అనడంతో నేత్ర ఆనందం అంతా ఇంతా కాదు. నిజంగానా, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్, నీకు నచ్చుతుందనుకోలేదు, నువ్వేమనుకుంటావో ఏమోనని చాలా భయపడ్డాను, ఇదే డ్రెస్ని ఫ్యాషన్ వీక్లో చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కదా అని ఆశగా అడిగింది. ఆమె వైపు ఒకసారి చూసి నవ్వుతూ తన నడుం పట్టుకుని దగ్గరికి తీసుకుని, ఈ డ్రెస్ నీకు నిజంగానే చాలా అందంగా ఉంది బంగారం, ఇది నీ డిజైన్, కానీ కేవలం నీకు మాత్రమే సొంతం, అండ్ అలా చూసే రైట్ కేవలం నాకు మాత్రమే, అంతే తప్ప అందరిలో షో చేయడానికి కాదు. అది కాదు అరవింద్, నేను అంటూ ఏదో చెప్పబోతుంటే ఆమె పెదవుల మీద చూపుడు వేలు నుంచి, నేను చెప్పింది నీకు అర్థమైందా, ఈ డ్రెస్ నీకే బాగుంది, ఇంకెవరు దీన్ని చూడడానికో యూజ్ చేయడానికో వీల్లేదు, బికాజ్ నీ డ్రెస్తో పాటు నువ్వు కూడా నా సొంతం కాబట్టి. కానీ చూస్తే ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమీ కాదు, కాకపోతే నా భార్య అందమైన శరీరాన్ని తాకిన ఏదైనా అది నా కళ్ళకి మాత్రమే సొంతం కావాలి, కాబట్టి దీని గురించి ఆర్గ్యూ చేయకు అంటూ మాటలతో తన నోరు మూయించాడు అరవింద్. ఆ రోజు సంఘటన గుర్తు రాగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచి కూర్చుంది నేత్ర.
ఎంతో ఇష్టపడి తను డిజైన్ చేసుకున్న డ్రెస్ కళ్ళ ముందు మెదులుతుంటే ఆ రోజు మంచి మాటలతో నా నోరు మూయించవు కదా. ఈరోజు అదే డ్రెస్ని ఇంకా అందంగా మార్చి షోలో ప్రజెంట్ చేస్తాను అంటూనే టైం కూడా చూసుకోకుండా క్యాన్వా మీద ఆ రోజు తను ఏ విధంగా డిజైన్ చేసుకుందో గుర్తు చేసుకుంటూ అదే విధంగా డిజైన్ని డ్రా చేస్తుంది నేత్ర. నేత్ర, ఏం చేస్తున్నావు? ఇంకా రావట్లేదేంటి? టైం అవుతుంది అంటూ లోపలికొచ్చాడు విక్రమ్. కనీసం స్నానం కూడా చేయకుండా పూర్తిగా క్యాన్వాలో లీనమైపోయిన నేత్రని చూసి, ఏ నేత్ర, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? పొద్దు పొద్దున్నే డిజైన్ గీస్తున్నావా? నోట్లో పెన్సిల్ పెట్టుకొని, ఒక డిజైన్ మైండ్లో ఉంది విక్రమ్, మళ్ళీ ఎక్కడ మర్చిపోతానోనని గుర్తు చేసుకుంటూ డ్రా చేస్తున్నా అంటూ తల కూడా తిప్పకుండా చెప్తుంటే, అందుకని నిద్రపోకుండా హెల్త్ పాడు చేసుకుంటావా? ఈరోజు ఆఫీస్కి అవసరం లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో. డిజైన్ సంగతి నేను చూసుకుంటాను. లేదు విక్రమ్, ఆఫీస్లో వర్క్ ఉంది. అంటే రెస్ట్ కూడా తీసుకోకుండా ఆఫీస్కి వస్తావా? షో ఉండేది నెక్స్ట్ వీకే కదా. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఎలా? చూస్తూ ఉండు, ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు? అంతలా ఏం డ్రా చేస్తున్నావు అంటూ తన ముందుకు వచ్చి క్యాన్వా మీద ఉన్న డ్రాయింగ్ని చూసి వావ్ అనకుండా ఉండలేకపోయాడు విక్రమ్. డ్రాయింగ్కి ఫైనల్ టచ్ ఇచ్చి, ఎలా ఉంది కలర్ కాంబినేషన్? ఓకేనా? ఓకేనా ఏంటి, సూపర్, థ్యాంక్ యూ అని నవ్వుతుంటే, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది నేత్ర, అందుకే షోలో దీన్ని ప్రజెంట్ చేస్తున్నానని చెప్పి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయికి, రెడీ అయి వచ్చేస్తాను. ఓకే అంటూ క్యాన్వాని చూస్తూ వెళ్ళిపోయాడు విక్రమ్. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో పరుగున టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది నేత్ర. 4 అడుగులు వెనక్కి వేసిన విక్రమ్ ట్యాప్ ఆన్ చేసిన సౌండ్ రావడంతో వెళ్ళేవాడు కాస్త అటు ఇటు చూసి నెమ్మదిగా డోర్ దగ్గరికి వేసి సన్నగా కనిపిస్తున్న వాష్రూమ్ హోల్లో తన కన్ను నుంచాడు.